హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను సున్నుండ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మన సున్నుండకి కావాల్సిన మినపప్పుని మనము దూరగా వేయించుకోవాలి. ఇక్కడ మా అమ్మ అయితే మినపప్పు వేయించుతుంది. మనం చాలా రెడ్గా వచ్చేటట్టు వేయించాలి. వేయించి చల్లార్చాక మనము దాన్ని మినపప్పుని మొత్తం పౌడర్ లాగా పట్టుకోవాలి. ఆ పౌడర్ లాగా పట్టుకున్న తురిమిన బెల్లాన్ని కూడా అదే పౌడర్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత మనకు లడ్డు కట్టడానికి కావాల్సిన నెయ్యిని వేడి చేసుకుని పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ సున్నుండలు కలుపుకోవాలి. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మా మమ్మీ చేసిన సున్నుండలు కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను. సున్నుండలకు మనము ముందుగానే మినపప్పుని దూరగా వేయించుకోవాలి. అలా వేయించుకొని చల్లార్చాక మనము దాన్ని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. సో మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా పట్టాలి. దాని తర్వాత మనము పట్టిన పౌడర్లోనే ముందుగానే బెల్లం తురిమి పెట్టుకోవాలి. ఆ తురిమిన బెల్లాన్ని కూడా పట్టిన పౌడర్లో వేసి మళ్ళీ ఒకసారి ఫైన్ పౌడర్ లాగా పట్టాలి. మనకు సున్నుండకి కావలసిన గీని కాచుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా గీ పట్టిన పౌడర్లో వేసి కలపాలి. ఇక్కడ గీ వేడిగా ఉండడంతో మమ్మీ స్పూన్తో కలుపుతుంది. సున్నుండకి మనకు చాలా గీ పడుతుంది. సున్నుండ చాలా హెల్దీ. మనం డైలీ ఒక సున్నుండ తింటే హెల్దీగా ఉంటాము. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇక చల్లార్చాక మా మమ్మీ చేతులతో లడ్డూలు కడుతుంది. మనకు కావాల్సిన సైజులో లడ్డూలు కట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎమ్మీ అండ్ టేస్టీ సున్నుండ లడ్డు. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మా మమ్మీ చేసిన సున్నుండలు కంప్లీట్ వీడియో మీకు చూపిస్తాను. సున్నుండలకు మనము ముందుగానే మినపప్పుని దూరగా వేయించుకోవాలి. అలా వేయించుకొని చల్లార్చాక మనము దాన్ని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. సో మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా పట్టాలి. దాని తర్వాత మనము పట్టిన పౌడర్లోనే ముందుగానే బెల్లం తురిమి పెట్టుకోవాలి. ఆ తురిమిన బెల్లాన్ని కూడా పట్టిన పౌడర్లో వేసి